Hi students, hi friends, I am Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం 20 రోజుకి వస్తాం. 20 రోజులు అంటే మనకి 20వ రోజు యూజ్ టు గురించి మనం నేర్చుకోబోతున్నాం. యూజ్ టు అంటే ఏంటంటే ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని, అంటే ఇప్పుడు చేయొచ్చు చేయకపోవచ్చు అన్నమాట. అప్పుడైతే మనకు చేస్తూ ఉండేవాన్నమాట. సో ఆ సందర్భం మనం ఇక్కడ ఉపయోగిస్తాము. మనం అంటామన్నమాట, ఒకప్పుడు నేను బియ్యం మూటలు మోస్తూ ఉండేవాడిరా, ఒకప్పుడు నేను చాలా కష్టపడుతూ ఉండేవాడిరా, ఒకప్పుడు నేను డబ్బులు ఎక్కువ సంపాదిస్తూ ఉండేవాడిరా అని అంటే ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట. అప్పుడైతే మనం బాగా చేస్తూ ఉండేవాళ్ళమాట. సో అలాగే ఒకప్పుడు చేస్తూ ఉండే వాటిని మనం ఈ వెర్బ్ యొక్క మనం ఫామ్లో ఉపయోగించవచ్చు. ఇప్పుడైతే అంటే ఎందుకు అన్నిటికి కూడా మనకి యూజ్ టు వస్తుంది. ఇక్కడ హీ సీట్ ఏదైనా సరే మనకి యూజ్ టు వస్తుంది. ఇప్పుడు ఒక వెర్బ్ తీసుకుంటున్నాను, టాక్ తీసుకుంటున్నాను. మీకు సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలని నేను స్టార్టింగ్లోనే ఇస్తున్నాను. ఈ విధంగా మీరు అన్ని సెంటెన్స్లు ఫామ్ చేయాలి. ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు. నేను ఒకప్పుడు తెలుగులో మాట్లాడుతూ ఉండేవాడిని. డిడ్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో మాట్లాడుతూ ఉండేవాడినా? ఐ డిడ్ నాట్ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు. నేను తెలుగులో మాట్లాడుతూ ఉండేవాడిని కాదు. డిడెంట్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో మాట్లాడుతూ ఉండేవాడిని కాదా? ఇక్కడ అవునా, ఇక్కడ కాదా, అంతే. ఇక్కడ డిడ్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో మాట్లాడుతూ ఉండేవాడినా? డిడెంట్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో మాట్లాడుతూ ఉండేవాడిని కాదా అని అర్థం. ఇక్కడ వై డిడెంట్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో ఎందుకు మాట్లాడుతూ ఉండడం లేదు? వై డిడ్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో ఎందుకు మాట్లాడుతూ ఉండేవాడిని, ఇక్కడ ఎందుకు ఉండలేదు అని అర్థం అన్నమాట. హౌ డిడ్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో ఎలా మాట్లాడుతూ ఉండేవాడిని. వే డిడ్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో ఎక్కడ మాట్లాడుతూ ఉండేవాడిని. వాట్ డిడ్ ఐ యూజ్ టు టాక్ ఇన్ తెలుగు? నేను తెలుగులో ఏం మాట్లాడుతూ ఉండేవాడిని అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు మన ఇక్కడ 5 వెర్బ్స్ ఉన్నాయి. ఈ 5 వెర్బ్స్ చూద్దాం ఒకసారి. రైట్ అంటే చిన్నప్పుడు మనం రాస్తూ ఉండేవాళ్ళం కదా, అది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఐ యూజ్ టు రైట్ సో మెనీ హోంవర్క్స్ ఇన్ మై చైల్డ్హుడ్. నా చిన్నప్పుడు నేను చాలా హోంవర్క్స్ రాస్తూ ఉండేవాడిని. వీ యూజ్ టు రైట్ కాపీ రైటింగ్ బుక్స్ ఇన్ అవర్ చైల్డ్హుడ్స్. మన చిన్నతనంలో మనం కాపీ రైట్ బుక్స్ రాస్తూ ఉండేవాళ్ళం. యూ యూజ్ టు రైట్ సో మెనీ బుక్స్. నువ్వు చాలా బుక్స్ రాస్తూ ఉండేవాడివి. దే యూజ్ టు రైట్ లెటర్స్ టు దెమ్. వారికి లెటర్స్ రాస్తూ ఉండేవారు. ఈ యూజ్ టు రైట్ లవ్ లెటర్స్ టు హర్. అతను లవ్ లెటర్స్ రాస్తూ ఉండేవాడు. షీ యూజ్ టు రైట్ రిజెక్ట్ లెటర్స్ టు హిమ్. అతనికి తిరస్కార పత్రాలు రాస్తూ ఉండేది. ఇట్ యూజ్ టు రైట్. సో అది రాస్తూ ఉండేది. నెక్స్ట్ వర్క్. ఐ యూజ్ టు వర్క్ ఇన్ దట్ ఆఫీస్. నేను ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. వీ యూజ్ టు వర్క్ ఇన్ దట్ ఆఫీస్. మన ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు చేయట్లేదు. యూ యూజ్ టు వర్క్ ఇన్ ది స్కూల్. నువ్వు ఆ స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడివి, ఇప్పుడు నువ్వు పెద్ద ఆఫీసర్ అయిపోయావు. దే యూజ్ టు వర్క్ ఇన్ దట్ కంపెనీ. వారు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. ఈ యూజ్ టు వర్క్ ఇన్ దట్ స్కూల్. అతను ఆ స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడు. షీ యూజ్ టు వర్క్ ఇన్ దట్ ఆఫీస్. ఆమె ఆఫీస్లో పనిచేస్తూ ఉండేది. ఇట్ యూజ్ టు వర్క్. ఇది పనిచేస్తూ ఉండేది. ప్లే అంటే ఆడడం. చిన్నప్పుడు ఆడేవాళ్ళం, మనం ఆడట్లేదు. ఐ యూజ్ టు ప్లే క్రికెట్. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని, అంటే ఇప్పుడు ఆడట్లేదు. వీ యూజ్ టు ప్లే సో మెనీ గేమ్స్ ఇన్ అవర్ చైల్డ్హుడ్స్. మన చిన్నతనంలో మనం చాలా గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం. యూ యూజ్ టు ప్లే క్యారమ్స్. నువ్వు క్యారమ్స్ ఆడుతూ ఉండేవాడివి. దే యూజ్ టు ప్లే చెస్. వారు చెస్ ఆడుతూ ఉండేవారు, అంటే ఇప్పుడు ఆడట్లేదు. ఈ యూజ్ టు ప్లే కబడ్డీ విత్ దెమ్. వారితో అతను కబడ్డీ ఆడుతూ ఉండేవాడు. షీ యూజ్ టు ప్లే క్రికెట్ విత్ బాయ్స్. అబ్బాయిలతో ఆ అమ్మాయి క్రికెట్ ఆడుతూ ఉండేది. ఇట్ యూజ్ టు ప్లే. అది ఆడుతూ ఉండేది, లేదంటే ఇది ఆడుతూ ఉండేది. నెక్స్ట్ సింగ్ అంటే ఒకప్పుడు పాడడం, ఇప్పుడు పాడకపోవడం అన్నమాట. పాడవచ్చు, బట్ ఒకప్పుడైతే పాడుతూ ఉండేది. ఐ యూజ్ టు సింగ్ ఏ సాంగ్స్ ఇన్ మై చైల్డ్హుడ్. నా చిన్నతనంలో నేను పాటలు పాడుతూ ఉండేవాడిని. వీ యూజ్ టు సింగ్ ఏ సాంగ్స్. మనం పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. యూ యూజ్ టు సింగ్ ఏ సాంగ్. నువ్వు పాట పాడుతూ ఉండేవాడివి. దే యూజ్ టు సింగ్ ఏ సాంగ్స్. వారు పాటలు పాడుతూ ఉండేవారు. ఈ యూజ్ టు సింగ్ ఏ సాంగ్. అతను పాట పాడుతూ ఉండేవాడు. షీ యూజ్ టు సింగ్ ఏ సాంగ్ ఇన్ హర్ చైల్డ్హుడ్. ఆమె చిన్నతనంలో ఆమె పాటలు పాడుతూ ఉండేది.
ఇట్ యూజ్డ్ టు సింగ్ ఏ సాంగ్, ఇది పాటలు పాడుతూ ఉండేది. నెక్స్ట్ లెర్న్ అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఇప్పుడు నేర్చుకోలేకపోతున్నాం. చిన్నప్పుడు చాలా లాంగ్వేజ్ నేర్చుకున్నాం, ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్ కూడా నేర్చుకోలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మెమరీ. సో మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ యూజ్డ్ టు లెర్న్ హిందీ ఇన్ మై చైల్డ్హుడ్, నా చిన్నతనంలో నేను హిందీ నేర్చుకుంటూ ఉండేవాడిని. వీ యూజ్డ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ చైల్డ్హుడ్, మన చిన్నతనంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. యూ యూజ్డ్ టు లెర్న్ స్పోక్ ఇంగ్లీష్ ఇన్ యువర్ చైల్డ్హుడ్, నీ చిన్నతనంలో నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడివి. దే యూజ్డ్ టు లెర్న్ స్పోకెన్ హిందీ ఇన్ దేర్ చైల్డ్హుడ్, మీ చిన్నతనంలో మీరు స్పోకెన్ హిందీ నేర్చుకుంటూ ఉండేవారు. ఈ యూజ్డ్ టు లెర్న్ న్యూ థింగ్స్, కొత్త విషయాలు నువ్వు నేర్చుకుంటూ ఉండేవాడు. అతడు నేర్చుకుంటూ ఉండేవాడు, హీ అంటే అతడు, కొత్త విషయాలు అతడు నేర్చుకుంటూ ఉండేవాడు. షీ యూజ్డ్ టు లెర్న్ న్యూ థింగ్స్, ఆమె కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేది. ఇట్ యూజ్డ్ టు లెర్న్, సో ఇది కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేది. సో ఈ విధంగా మనం యూజ్డ్ టు అంటే ఒకప్పుడు మనం చేస్తూ ఉంటే ఆ పనులు మనం ఇప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు యూజ్ టు అనేది మనకు నచ్చిన వర్బ్ అనేది పెట్టవచ్చు అన్నమాట. సో దీని మీద ఒక టెస్ట్ ఉంటుంది, అది 10 మార్కులుగా ఉంటుంది. కింద పేపర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పంపిస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరైతే జాయిన్ అవ్వలేదో. టాప్ 100 ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా టాప్ 100లో రావడానికి ప్రయత్నించండి. సో రోజు దీంతో కూడా ఒక టాపిక్ అయితే ఇస్తున్నాను, ఆ టాపిక్ కూడా మీరు చేయండి. టాపిక్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఓకే టుడే టాపిక్, ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక మంచి ప్రదేశానికి వెళ్ళినట్లయితే ఆ ప్రదేశం గురించి ఆ ప్రదేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. విజిటింగ్ ప్లేస్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, హైదరాబాద్లో మీరు ఏడేట్ చూసారు అవన్నీ రాయండి. లేదంటే విశాఖపట్నం వచ్చారనుకోండి, విశాఖపట్నంలో ఏడేట్ చూసారు రాయండి. తిరుపతి వెళ్ళారనుకోండి, తిరుపతిలో ఏడేట్ చూసారు రాయండి. లేదంటే విదేశాలకు వెళ్ళారనుకోండి, విదేశాల్లో ఏటేట్ ఉన్నాయో అవన్నీ రాయండి. సో మీరు ఎక్కడికైతే వెళ్ళారో దాని గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి. సో మీ ఈ ఏవైతే వెబ్స్ నేర్చుకున్నా ఈ వెబ్స్లో ఏది రాసినా పర్లేదు, మీరు ఇంగ్లీష్ రాయడం స్టార్ట్ చేయండి. అందులో మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, అందులో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, ఏమీ ప్రాబ్లం లేదు. సో రాయడం అయితే స్టార్ట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో పంపించండి. ఎవరైతే టాప్ 100 ఉంటారో బాగా రాసినో వాళ్ళకి కింద ఈ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకా వీడియో క్లోజ్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, రేపటితో మన క్లాస్ అయితే అయిపోతున్నాయి కనుక ఇప్పటి వరకు ఏవైతే మనం వీడియోస్ చెప్పుకున్నా ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపించండి. సో వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి నా వీడియోస్ని. సో షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం లాస్ట్ వీడియోలో రేపు కలుసుకుందాం. సో అంతవరకు సెలవు, బై బాయ్.